సైనికులకు సంఘీభావంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లోని బాచుపల్లిలో జై హింద్ యాత్ర నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. జై హింద్ యాత్రలో మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కోకట్పల్లి, శేర్లింగంపల్లి కంటోన్మెంట్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు. విఎన్ఆర్ కాలేజ్ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు యాత్ర కొనసాగింది. జై హింద్ ర్యాలీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. పెహల్గాంలో ఉగ్రవాదులు అమాయకులైన భారతీయులను పట్టున పెట్టుకున్నప్పుడు దానికి సమాధానంగా భారత సైనికులు చేసిన పోరాటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 4 కోట్ల తెలంగాణ ప్రజలు మద్దతు పలికారన్నారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, దానికి తామంతా భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడతామని హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డు వేదికగా పిలుపునిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో నాయకత్వ సమస్య ఉద్భవించినప్పుడు ఈ దేశం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతీయులను అమాయకులను పొట్టన పెట్టుకున్నప్పుడు మనమందరం ఈ దేశ ప్రధానమంత్రికి, ఈ దేశ వీర సైనికులకు అండగా నిలబడాలని వామరులకు మనం క్యాండిల్ ర్యాలీ తీసి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం. ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట చెప్పినాం. భారతీయుల గుండెల్లో తుపాకీ తూటాలు దించిన ఒక్కడు కూడా బతికి ఉండొద్దు. ప్రేరేపించిన దేశం ప్రపంచం ముఖ చిత్రంలో నువ్వు తూడ్చిపెట్టు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు నీకు అండగా నిలబడతారని నెక్లెస్ రోడ్డు మీద నుంచి మనము వారికి మద్దతు పలికినాం.